హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పచ్చి మామిడికాయతో చిన్న ముక్కలు చేసి తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే నేను ఒక మంచి మామిడికాయ అండి, పచ్చిది చూసారా. అసలు దీన్ని చూడగానే ఉప్పు కారం అద్దుకొని తినే అంత బాగుందండి, నోరు ఊరిస్తా. దీన్నైతే బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే లోపు ఎంతమందికి ఆవకాయ ముద్దపప్పు కాంబినేషన్ ఇష్టమండి. దానిపైన ఇంకా 2 చుక్కల నెయ్యి వేసుకొని తింటే అస్సలు ఏ కూరలు సరిపోవండి. దానిని మించింది ఉండదు. అలా మనం చెప్పుకునేసరికి ముక్కలన్నీ నేను కట్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆ బౌల్లో నుంచి తీసేసుకున్నాను. చూడండి, పీసెస్ చిన్న చిన్న పీసెస్, తొక్క కూడా చెక్కు తీయకూడదండి. దీనికి ఆ చెక్కే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి తీసేసుకుంటానండి. ఆ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ ముక్కలకి సరిపడా క్వాంటిటీ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం అండి. ఆ ఉప్పుకి సరిపడా కారం, పైన కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అంతే. మిక్సీ రివర్స్ మోడ్లో వేసుకుంటే మనకు కొన్ని ముక్కలు కొంచెం తొక్కులా కనిపించి చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసి మనం ఒక బాండీ పెట్టుకొని సిమ్లో నూనె వేసుకోవాలండి. ఈ తాలింపుకి నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని దోరగా వేయించిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి. చూడండి, కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంతే అండి, ఆంధ్ర స్టైల్ తొక్కు పచ్చడి.